హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. మనస్సును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక అద్భుతమైన కథ అండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి మలిపొద్దు అండి. స్టోరీ పేరు రచించిన వారు మా ఊరు విజయలక్ష్మి గారండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. మలిపొద్దు గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటాన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక పెన్సింగ్ లాగా బోగన్ విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని మరికొందరు వృద్ధులు సేద తీరుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతుంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తారు జడతో కాస్త నిదానంగా, నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తుంది ఒక ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనపడుతుంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంట వస్తున్నాడు ఒక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచ్ గేట్కి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనపడతారు, కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్లను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊకొడుతుంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపల ఉండిపోయింది. అంటే ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడ ఉండడం ఏంటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొద పెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలయ్యింది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది. ఈవిడ సుందరి గారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు, ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్ళవాన కొట్టినట్టు అయ్యింది. అదేంటి ఈవిడ ఇక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్లయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీ తోటివారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయిందావిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది. అది
మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయటం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒకసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఇప్పుడు చెప్పు సుందరి అంది. మీరు ఇక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతుంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది, నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊర్లో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనే కదా? ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడ ఉన్న అందరం ఇక్కడికి చేరాం. అది సరే, నీ విషయం ఏంటి? ఏమైంది? నువ్వు ఇక్కడ ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్లో జాబు వచ్చింది. కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తాను చూసుకొని ఏ బాదరాబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి. భార్యను తీసుకెళ్తున్న వాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు, మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్ళికి ముందే ఇద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవ్వడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీలు లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరు అక్కడ అస్సలు ఉండలేరు అత్తయ్య అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా, సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదాని ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్ళు చాలామంది ఉంటారు. నీ తోటి వారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంటే పాడైపోతుందని, అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి బాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం ఒక్కటే, వేదిక ఒక్కటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికి వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెర కట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్త ఇల్లు అన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజురోజుకు పెరిగిందే తప్ప తరగలేదు.
అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు, ఆ శత్రువు వీలైనంత దూరంగా పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవడానికి ఏముంది? నిజానికి తన కోడలు నడతకు తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్టు అయ్యింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతాభావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడతో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకును కొంగు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది. ఎక్కడ దగ్గర అయిపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరుచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు తన మొహం చూడడానికి అసహ్యించుకునే స్థితికి వచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తుంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూశారా? రుద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో, ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వు ఒక్కదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని. నా బుద్ధి సరిగా లేకే నాకీ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేంటి? ఇద్దరమే. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని అనుకొని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకు పొరపాట్లకు మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురయ్యింది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే అన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. విన్నారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. తప్పకుండా అవి కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చేది. మీకు ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేసినా కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ కాకుండా ఇంకా వేరే టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. కానీ ఏ విషయం నాకు చెప్పండి. మీరు చూడకుండా ఉంటే స్టోరీస్ నాకు అర్థం అవ్వడం లేదండి. మీకు నచ్చుతున్నాయో లేదో అర్థం కావడం లేదు. మీకు టైం లేక చూడడం లేదో ఏంటో నాకు అర్థం కావడం లేదండి. తప్పకుండా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ప్రతి కామెంట్ చదువుతానండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకా మంచి కంటెంట్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.